వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోతే 60 మంది గాయపడ్డారు. ఇలా కుంభమేళాల్లో తొక్కిసలాటలు జరగడం, దారుణాలు చోటు చేసుకోవడం మొదటిసారేమీ కాదు. 1954లో అప్పటి అలహాబాద్, ఇప్పటి ప్రయాగరాజ్లో కూడా ఇలాగే ఒక ఏనుగు కారణంగా తొక్కిసలాట జరిగింది. ఏకంగా 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన కుంభమేళాల్లో కూడా పలుమార్లు ఇలాంటి అనర్థాలు జరిగాయి. అయితే మహాకుంభమేళా అనగానే పుణ్యకార్యం, అలాగే లోక కళ్యాణం అంటూ ప్రభుత్వాలు విపరీతంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయినా కుంభమేళాల్లో ఇలాంటి తొక్కిసలాట్లు జరుగుతున్నా కానీ మనం ఏం నేర్చుకుంటున్నాము, అసలు కుంభమేళా విలువ ఏంటి, విశిష్టత ఏంటి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త అయిన లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మహాకుంభమేళా అనగానే అక్కడికే వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాల్సింది లేదు, ఇంట్లో కూడా ఓ శ్లోకం చెప్పుకుని స్నానం చేసినా ఆ పుణ్యం వచ్చేస్తుందని చెప్పారు. అయినా వినేదెవరు? మౌని అమావాస్య అనగానే ఆ రోజు ఇక స్నానం చేస్తే ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని పొలోమంటూ వెళ్ళిపోయారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరగలేదు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గతంలో కూడా కుంభమేళాల్లో ఇలాంటి అనర్థాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఒక్కసారి ఆ చరిత్రను గుర్తు చేసుకుందాం. 54లో కూడా జరిగింది నాన్న. అప్పుడు 800 మంది. అది ఏనుగు తొక్కిసలాట. తర్వాత 86లో కూడా జరిగింది. అప్పుడు కూడా మౌని అమావాస్య రోజే జరిగింది. ఆ రోజు కూడా ఈ 2 యాక్సిడెంట్స్ కూడా మౌని అమావాస్య నాడే జరగడం జరిగింది. అయితే ఈ విశ్వ నియమాలలో ఒక ఆచారం ఒకటి ఉందమ్మా. ఎప్పుడైతే అమావాస్య జరుగుతుందో, ఇప్పుడు మీకు టీవీలో పేపర్లలో యాక్సిడెంట్స్ జరిగే పోలీసులు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అమావాస్య నాడు మాత్రమే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి. మీకు వీడియోలో ఎక్కడ చూసినా మీకు తెలుస్తుంది. అమావాస్య నాడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడము అంటే ఏంటంటే, ఈ విశ్వంలో నెగటివ్ ఎనర్జీ ఆ రోజు ఎక్కువగా వస్తుంది. అంటే బుద్ధి అనేది చాలా తక్కువ లెవెల్లో వర్క్ చేస్తుందన్నమాట. చంద్రుడు అంటారు, చంద్రుడు సూర్యుడు అంటారు కదా. ఈ భూమికి దగ్గరలో అమావాస్య రోజు ఏమవుతుందంటే, ఈ చంద్రుడికి అంటే బుద్ధికి అడ్డంగా అంటే నెగటివ్ వేవ్స్ ఎక్కువ వస్తుంటాయి. అసలు నా దగ్గరికి మెంటలీ రిటార్డెడ్ నడిపేటప్పుడు డాక్టర్లే నా దగ్గరకు వచ్చి, నా కొడుకు అమావాస్య నాడు పున్నమ నాడు ఎక్కువ చేస్తాడమ్మా, అంత బాగానే ఉంటాడు, వీడు చాలా మెంటల్గా, అమావాస్య వచ్చిందంటే ఆ 2 రోజులు నేను కంట్రోల్ చేయలేకపోతాను. అంటే బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకి, ఆలోచన లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి అమావాస్య ఘడియల్లో ఏమవుతుందంటే వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఇంకొకటి ఏమంటే, ఈ విశ్వ నియమాల్లో 2వ కారణం కూడా ఉంది. ఎవరైతే ఏది ఆలోచిస్తారో సబ్కాన్షియస్ మైండ్ అదే రికార్డ్ చేస్తుంది. ఒక మనిషి తన జీవితంలో కష్టం కానీ సుఖం కానీ వాళ్ళు అనుభవిస్తున్నాడంటే తన సబ్కాన్షియస్ మైండ్లో కష్టం వస్తుంది అన్న ఫీలింగ్తో ఎప్పుడైనా భయపడుతూ ఉన్న వ్యక్తికి ఆ అమావాస్య ఘడిగలు తోడయ్యి ఆ నెగిటివ్ పవర్ విశ్వంలో నుంచి వస్తున్నప్పుడు ఇతని బుద్ధి సరిగ్గా పని చేయని టైంలో యాక్సిడెంటల్గా జరిగిపోతూ ఉంటుంది. అమావాస్యనే మెయిన్. చాలా యాక్సిడెంట్ నువ్వు చూడు. రాహుకాలంలో శుక్రవారం నాడు 11:30 నుంచి 12 లేదు, అమావాస్య నాడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట. అయితే పూర్వకాలం మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అమావాస్య నాడు ప్రయాణం చేయొద్దు అనేవాళ్ళు అనమాట. త్రయోదశి, చతుర్దశి అమావాస్య రోజుల్లో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే వెళ్ళేటప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు కదా, అటు పోదామనుకొని ఇటు పోదామనుకొని యాక్సిడెంట్ జరుగుతాయి అనేది ఈ విశ్వ నియమాల్లో ఒకటి. అందరు పెద్దవాళ్ళు మనకు చెప్పినట్టు నీటిలో కూడా ఆ రోజు అంత పవర్ ఉంటుంది. అయితే ఆ నీటిలో ఉండే పవర్ను లక్షల మంది, కోట్ల మంది నెగిటివ్ ఫీలింగ్స్తో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పాజిటివ్ ఎక్కడుందమ్మా అక్కడ స్నానం చేసేది? పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైంది. ఎవరైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మేము కాశీలో చనిపోతే బాగుండన్న ఫీలింగ్ వాళ్ళు ఎప్పుడూ నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా అదే దారిలోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ వెళ్ళి చనిపోతే బాగుండు అనుకునే ఫీలింగ్స్ ఉండేవాళ్ళు.
తర్వాత మేము ఇక్కడ చనిపోతామో ఏమో అని భయపడుతూ వెళ్ళిన వాళ్ళు, ఇంత క్రౌడులో మేము వెళతామో లేదనే భయంతో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే ఆ ప్రభావం చూపించింది. కాబట్టి ఇన్ని కోట్ల సంఖ్య వచ్చినప్పుడు ఏ బలహీనమైన క్షణాలుండి బలహీనమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇటువంటి జరుగుతుంది. ఇప్పుడు రేపు ఇంకో కుంభమేళా వస్తుంది, ఇంకో ఫంక్షన్ జరుగుతుంది, అమ్మో అప్పుడు చనిపోయినారు మేము పోవాలనో లేదో అనే ఫీలింగ్తో వెళ్ళే వాళ్ళకే ఇవి జరుగుతాయి. కాబట్టి జరగడం అనేది యాక్సిడెంటల్గా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీడియా పరంగా, రాజకీయ పరంగా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారు. ఓహో స్నానం చేస్తే ఇక అయిపోయింది, పుణ్యం వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఉంటే కూడా గంగే చేయమునే, ఎందుకంటే వాటర్కి మనం ఏమంటే అది అర్థం చేసుకునే తత్వం ఉంది. నీవు మంచి మనసుతో హృదయంతో అందరినీ ప్రేమించడము, హృదయ ప్రవృత్తితో అందరితో కృతజ్ఞతాభావం కలిగి ఉండి నీవు ఇంట్లో ఉండి కోరుకొని ఆ స్నానం చేస్తే ఆ పవర్ ఇంట్లో ఉన్న వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతమంది ఒక సెల్ ఫోన్ మన చేతిలో ఉంటే ఆ వైబ్రేషన్తో మన పాజిటివ్ ఎనర్జీని తినేస్తుంది. లక్షల మంది కోట్ల మంది దగ్గర ఉన్న సెల్ ఫోన్ల వల్ల కూడా ఎలక్ట్రిసిటీ హైటెన్షన్ వైర్లలో దగ్గరలో ఉన్న నీళ్ళకే నీటి విశ్వం నుంచి వస్తున్న నీళ్లు వైబ్రేషన్ ఏదైతే వస్తుందో వాటర్కి చేరుకొనడానికి ఈ హైటెన్షన్ వైర్లు, సెల్ ఫోన్ల ఒత్తిడి, ఈ దాంట్లో నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువ వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ విశ్వం నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీలో పర్సెంటేజీ తగ్గిపోయింది, పబ్లిక్ ఎక్కువైపోయినారు. ఒక రూమ్లో 20 మంది ఉన్నాము, 5 బట్టే రూమ్లో 20 మంది ఉన్నాము. ఆక్సిజన్ అందక అబ్బో గాలి ఆడటం లేదు అని అంటాం. ఎందుకు? అక్కడ ఒత్తిడి ఎక్కువైపోయింది. అట్లాగే అసలు ప్రయాగ అక్కడ ఎంతమంది పడతారో అంతకంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒత్తిడి ఎలాగో ఎక్కువ జరుగుతుంది. ఒత్తిడి ఎక్కువ జరిగినప్పుడు నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది. నెగిటివ్ ఇలాంటివి సామాన్యంగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు వెర్రి వాళ్ళలాగా యూట్యూబ్లో కొట్టేసుకొని ఇంకో దాంట్లో కొట్టేసుకొని అసలు ఆ అమ్మాయి మొనాలిసా అనే అమ్మాయిని చూపించి అందగత్తి వచ్చేసింది, ఈమె ఐఏఎస్, ఈమె కళ్ళు ఎంత బాగున్నాయి, ఇవన్నీ చూడడం మూలంగా నిజంగా ఆ పుణ్యం పోయింది, పురుషార్థం మిగిలింది అన్నట్టుగా వీటన్నిటి మీద యాక్సిడెంట్ జరిగింది అనే దాని మీదనే మనం ఫోకస్ చేస్తూ పోతే ఇక్కడున్న మనలో ఎంత నెగిటివిటీ పెరుగుతుందో అందరూ ఈ వీడియో ఛానల్ చూసేవాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం పాజిటివ్ ఎనర్జీతో ఉంటే, పాజిటివ్గా ఉంటే బాగా చచ్చిపోయినరు వద్దన కొడుకులందరూ ఒకటి మీద ఒకటి దుఃఖేసుకొని పోయినరు అన్న ఫీలింగ్ మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి, ఎంతో ఆలోచించి, ఎంతో ధైర్యంతో, పిల్లలు కూడా వద్దని ఉంటారు, అవకాశాలు కూడా లేకున్నా కొంచెం అవకాశం వచ్చినా చాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అందులో ఉంటుంటారు కదా నాన్న. భయంతో వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి జరిగింది యాక్సిడెంట్గా మనం తీసుకోవాలే తప్ప అదేదో తప్పు జరిగింది అనే భావన ఉండకూడదు. మనం రేపు పొద్దున వెళ్తే ఇంకా ఏదో నెగిటివ్ జరుగుతుందనే భావన ఉండకూడదు. ఇక్కడ ఉండి మేము వెళ్ళలేకపోయాం కదా, అబ్బో యాక్సిడెంట్లో మేము బాగా ఉన్నాము అన్న ఫీలింగ్ కాదు. వెళ్ళడం అనేది ఒక వరం. వెళ్ళారు, అక్కడ ఉండే క్రౌడ్లో నెగిటివిటీ ఎక్కువ, ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయాయి, దానివల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. దీనికి వాళ్ళే బాధ్యులు కానీ ఎవరూ బాధ్యులు కారు. ఇదొకటి మాత్రం నిర్ణయించుకోండి. ఒక వ్యక్తి జీవితంలో ఒక సంఘటన జరిగింది, హై లెవెల్లో రిచ్ అయిపోయాడు, అతని ఆలోచనల్లో నేను రిచ్ కావాలన్న ఆలోచన ఉంటేనే జరుగుతుంది. అతను ఆ బిజినెస్లో మోసపోయాడు, నేను ఎప్పుడన్నా బిజినెస్లో ఏ ఆలోచన నీకు లేకుండా నీ జీవితంలో ఒక విషయం జరగదమ్మా. ఇది మాత్రం తథ్యం. కాబట్టి మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని మనం స్నానం చేస్తున్న నీళ్లల్లో కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సొన్నిదుంకరని ఆ నీళ్లను మీ మీద పోసుకోండి. తప్పనిసరిగా మనకు కూడా మహాకుంభమేళాలో మలినమైపోయింది ఆ నీరు. అన్ని కోట్ల మంది చేస్తుంటే ఆ నీరు కూడా మలినమైపోయింది. గంగాలో రోజు సాయంత్రం హారతిస్తారు. అలా మహాకుంభమేళాలో హారతిచ్చే టైం కూడా లేకుండా పబ్లిక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉన్నప్పుడు ఆ మళ్ళీ శుద్ధి చేసే అవకాశం కూడా గంగకి లేదు. కానీ మీ ఇంట్లో ఉండే బకెట్లో నీళ్ళల్లో పవిత్రతను చెప్పుకోవచ్చు, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చుకోవచ్చు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది, ఇన్ని సెల్ ఫోన్లు, ఇన్ని హైటెన్షన్ వైర్లు, ఇన్ని టీవీలు, ఆ ఎలక్ట్రిక్ ఒత్తిడి వల్ల అక్కడ ఏర్పడ్డ మహాకుంభమేళ ఏర్పడ్డ పాజిటివ్ ఎనర్జీ కూడా డిలీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నాన్న. దానివల్లనే ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కాబట్టి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో ఉండి కూడా మనము ఆ పవిత్ర స్నానాన్ని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ, గ్రహాలన్నీ వరుసగా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, విశ్వం మొత్తం ఉంది.
అక్కడే కాదు, విశ్వం మొత్తంలో ఉంది. ఇప్పుడు కూడా ఈ క్షణాల్లో మీ ఇండ్లల్లో ఉండి కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకునే వాళ్ళందరికీ మంచిగా కోరికలు ఫలించే టైం. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒక్కసారే వస్తాయి. అది గ్రహాలన్నీ ఒకే లైన్లో ఉండడం అనేది అది చాలా అద్భుతమైన విషయం. అంటే మనకు ఎనర్జీ లెవెల్స్ ప్రతి వాళ్ళల్లో చిన్న జీమ ఈగ దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, పక్షి దగ్గర నుంచి మనుషుల వరకు ఒక ఎనర్జీ లెవెల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. ఆ ఎనర్జీ లెవెల్ని ఉపయోగించడం అనేది విశ్వ నియమాల్లో, విశ్వరూప సందర్శనలో భగవంతుడు మనకు చెప్పినటువంటి అంశం. ఆ విషయాన్ని ఇంత ఓపెన్గా మీకు అందరికీ చెప్పాను. మనం కూడా ఉండి స్నానం చేసి ఈ కాలం చాలా బాగుంది, ఈ పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు నేను మీ పక్క నుంచి పోయానమ్మా, ఏ చీర కట్టుకున్నానో మీరు చూడలేదు. అంటే మీరు చూస్తేనే మీకు నా చీర కలర్ కనిపిస్తుంది. ఆ నీళ్లల్లో పవర్ ఉంది అనుకొని స్నానం చేస్తేనే వస్తుంది. ఈ విశ్వం మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉందని మనకు తెలిస్తేనే కదా మరి ఈ వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఓహో మేడం చెప్పారు, నిజంగా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంది, ఆ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నానే భావనతో మెడిటేషన్ చేయండి, పూజ చేయండి, మంత్రం చేయండి, యోగా చేయండి, మీకు పవర్ వచ్చేస్తుంది నాన్న. ఇలా జనం రద్దీగా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తొక్కిసలాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్, ఉజ్జయినిలో మహాకుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో కుంభమేళాలు జరిగినప్పుడు తొక్కిసలాట్లు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే జనం ఏమనుకుంటున్నారు, జరిగిందేదో జరిగింది, వాళ్ళకి టైం వచ్చింది వెళ్ళిపోయారు, అందులో మనముండంలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ కాశీ, ప్రయాగ్రాజ్ లాంటి చోట చాలామంది ప్రాణాలు వదలడానికే వెళ్తూ ఉంటారు. మీరు కూడా చెప్పారు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇలా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి. గతంలో కాశీకి వెళ్ళినా, కాటికి వెళ్ళినా ఒకటే అని అన్నీ వదిలేసుకుని బాధ్యతలు తీర్చుకుని వెళ్ళేవారు. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఇండ్లు ఏర్పరచుకొని ఉన్నారు. ఆస్తులు కూడా తీసుకొని పోయి ఆశ్రమాలకు రాసిస్తూ అక్కడే చనిపోవాలని ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు. అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే 30% ఉన్నారు అక్కడ. కాశీలో నేను చాలాసార్లు వెళ్తుంటాను. కాశీలో అక్కడికి పోయి మెడిటేషన్ చేసుకుంటే ఆ పవరే వేరు నాన్న. అక్కడ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఒక 4 o'clock తెల్లవారుదామని నేను లేచినప్పుడు విభూతి అని చేస్తారనమాట. ఆ దర్శనానికి మామూలుగా వెళ్ళిపోయి నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ నా మీద నుంచి ఇలా పోయింది. అప్పటి నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. కాశీలో ఉండే వాళ్ళంతా ఇప్పటి కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు. అంటే అక్కడ ఉండే ఎనర్జీ లెవెల్స్, అక్కడే ఉండి జీవితం గడపాలనుకునే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఇప్పుడు హోటల్స్ ఏర్పాటు చేసుకొని, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని సేవ చేస్తూ అక్కడే జీవితం గడుపుకోవాలి అన్న ఆలోచనతో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా యూఎస్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక్కళ్ళే ఉంటున్నారు. అక్కడున్నా ఒకటే, ఏదో ఇంత తింటాం, దేవుడికి పారాయణం చేసుకుంటాం. ఆధ్యాత్మికంగా మా రిమైనింగ్ లైఫ్ పుట్టపర్తి కూడా చాలామంది మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కువగా కాశీ వెళ్తున్నారమ్మా. అక్కడే జీవితం గడుపుకుంటే చాలు అని అనుకుంటున్నారు. అక్కడే ప్రాణాలు వదిలితే. ఆ రోజుల్లో ఏంటంటే కాటికి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా చాలా కష్టం. ఈరోజు 1 గంట సేపు ప్రయాణం చేస్తే ఫ్లైట్లో అక్కడ వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేస్తున్నాము. కాబట్టి కాలానుగుణంగా మనుషులకి చాలా గొప్ప అవకాశాలు లభించాయి. అక్కడ పోయినా ఇక్కడ పోయినా శివ అంటూ, అంటే చనిపోయే క్షణాలలో మనము ఏ భావనలతో అయితే చనిపోతామో ఆ భావనలతో మన పునర్జన్మ జరుగుతుంది నాన్న. నాకు వచ్చిన కేసు ఏమిటిదంటే స్విమ్మింగ్లో ఛాంపియన్స్ నా దగ్గరకు వచ్చారు. మా అబ్బాయి ఛాంపియన్ అమ్మ, కానీ నీళ్ళు చూస్తే వీడికి భయము. వీళ్ళకి నీళ్లు చూస్తే భయం. నీళ్లు చూస్తే ఎందుకు భయము? నేను ఆ పిల్లగాడిని చేసిన తర్వాత పూర్వ జన్మలో అతను చనిపోయేటప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయి చనిపోయాడు. నీటితో అనుబంధం ఉంది కాబట్టి నీళ్లుండే ఫ్యామిలీలో అతను పుట్టాడు. కానీ వీళ్ళందరేమో నీళ్ళల్లో ఈతలు కొట్టి ఛాంపియన్స్, వీడు మాత్రం నీళ్ళు చూస్తే భయపడతాడు. జ్వరం వచ్చేస్తుంది. ఇంజక్షన్లు ఇప్పించారు, కొట్టారు, తిట్టారు, వాతలు పెట్టారు, ఏమన్నా చాలా నీళ్ళంటే భయం. కాబట్టి చనిపోయే టైంలో మనం ఆ భావం ఎలా ఉంటుందో అలా జరుగుతునే ఉద్దేశంతో అక్కడనే జీవితం వదలాలనుకునేది మన హిందూ సాంప్రదాయంలో మనం పెద్దవాళ్ళు ఏర్పరిచినటువంటి భావన. కానీ ఇక్కడుండి కూడా మంచి కార్యాలు చేస్తూ మంచి మనసుతో శివ అంటూ ప్రాణం వదిలినా కూడా, అంటే ఈ విశ్వ చైతన్యం అంతా ఒక రూపంలో ఉంటుంది. నీవు రామ అంటే రాముడి రూపంలో, కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో, చెట్టు అంటే చెట్టు రూపంలో మనకు దర్శనమిస్తుందన్నమాట. అందుకని ఏ దానికి పవర్ ఉంటే, గురువుకు పవర్ ఉంటే గురువు పూజలు ఎక్కువ చేస్తారు. శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే శుక్రుడికి పూజలు ఎక్కువ చేస్తారు. 1954లో అలహాబాద్లో జరిగిన మహాకుంభమేళా అనేది స్వాతంత్ర్యం తర్వాత జరిగిన తొలి
మహాకుంభమేళా అది. సరే, ఇప్పుడంటే బాగా హైప్తో జనం వెళ్ళిపోయారు, ఇంతమంది చనిపోయారు అనుకుంటున్నాం, కానీ మరి అప్పట్లో పెద్దగా ప్రచారం లేని రోజుల్లో కూడా కోట్లాది మంది ఈ మహాకుంభమేళాకు వచ్చారు. 800 మంది ఏనుగు తొక్కిసలాట్లో చనిపోయారంటే ఎంతమంది వస్తే 800 మంది చనిపోయి ఉంటారు. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి రద్దీ ప్రాంతాలకు రాకండి, మహాకుంభమేళాలకి రాకండి అని ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళేమో రండి రండి పుణ్యాన్ని మూటగట్టుకోండి అంటున్నారు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఈ ప్రయాగ్రాజ్ లో జరిగిన ఈ తొక్కిసలాట 30 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య. ఓట్ల కోసం జరుగుతున్న మతాన్ని అడ్డం పెట్టుకొని, జనం ఇష్టాలని అభిష్టాలని కోరికలను అడ్డం పెట్టుకొని జరుగుతున్న ఒక వేట అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో ఎలా చూడొచ్చు? కరెక్ట్ గా రాజకీయ కోణమేనా అన్న? ఎందుకంటే ఇట్లా ఓపెన్ గా మనకు తెలిసిపోతోంది. ఒక నీటికి వైబ్రేషన్ రావడము, కుంభమేళాలు జరగడము, స్నానాలు చేయడము, ప్రతి 6 ఏళ్లకు ఒకసారి 4.5 సంవత్సరాలకు మనకు బయటంతా జరుగుతుంది కదా. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం అనేది రాజకీయంగా జరిగినటువంటి అంశమే. ఇంకొకటి, అక్కడ వచ్చే సిద్ధ పురుషులందరూ ఎవరు? ఎక్కడెక్కడి నుంచో అంతర్లీనంగా వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. మరి ఇప్పుడు అంతర్లీనంగా వచ్చే లక్షల మంది వాళ్ళు ఉండగా మరి ఇంత ప్రచారంతో ఈ ప్రపంచంలో ఉండే ప్రతోడు నేను పాపాలు చేసుకున్న పుణ్యం వచ్చేస్తుంది అనుకొని వెళ్ళిపోతున్నారు. చేసేవన్నీ పాపాలు, మునిగితే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయని. ఎట్లా పోతాయి నాన్న? గంగలో మునిగితే హృదయం మార్చుకుంటే పోతుంది, ఆలోచన విధానంలో మార్చుకుంటే పోతుంది, మూఢ విశ్వాసాలను వదులుకుంటే వాళ్లకు ముక్తి కలుగుతుందే తప్ప ఎండ నీళ్ళల్లో మునిగినా నీ భావాలు, నీ మాటలు, నీ చేతలు ఏ రాజకీయంగా నాటకాలు ఆడినా కూడా పుణ్యం రాదు నాన్న. మన మనసులో, మన వ్యక్తిత్వంలో, మన మాటలో పరిపక్వత కలగడము, ప్రేమ కలగడము, అందరినీ బ్లెస్ చేయడము, ప్రేమించడము, కృతజ్ఞత కలగడం, దాని ద్వారానే పుణ్యం వస్తుంది. ఎన్ని గంగలో స్నానాలు చేసినా కూడా పుణ్యం రా తల్లి. ఇంట్లోన్న నీళ్ళల్లో కూడా మంచి కార్యాలు చేస్తూ మంచి భావనలతో ఉండి గంగే చేమునేచ గోదావరి సరస్వతి అన్న మంచి పుణ్యం వస్తుంది తల్లి. అయితే ఇప్పుడు ప్రయాగరాజ్ లాంటి మహాపుణ్యక్షేత్రం, అలాగే మహాకుంభమేళా జరుగుతున్న సందర్భం, మరి ఈ సమయంలో 30 మంది చనిపోయారు. అసలు ప్రాణాలు కోల్పోవడానికి, విడవడానికే అన్నీ వదిలేసి వెళ్ళే ప్రాంతం అది. మరి ఇప్పుడు 30 మంది అనుకోకుండా చనిపోయారు. వీరికి ముక్తి లభించినట్టేనా? మోక్షధామానికి వాళ్ళు చేరుకున్నట్టే అనుకోవచ్చా? కాదమ్మా, సంఘటన జరిగింది అంటే వారు చనిపోయారు అంటే వారు ఏమనుకున్నారు? కాశీలో చనిపోతే బాగుండనే ఫీలింగ్ వాళ్ళ మనసులో ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ చనిపోవడం జరిగింది తల్లి. ఏదన్నా మనం అనుకోకుండా ఏది జరగదు. వారు వ్యక్తిగతంగా అనుకున్నారు కాబట్టి అది జరిగింది నాన్న. వ్యక్తిగతంగా ఏ వ్యక్తి అయితే తను కాశీలో ప్రాణం వదలాలి పోతుందో ఏమో, ప్రాణం అడిగిపోతే అందరూ ఉంటారు. ఇప్పుడు ఈ విశ్వంలోని ఒక థాట్ చేసావు, ఎవరో ఒకడు సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాను నాన్న. అయితే నా చిన్న కేసు చెప్తాను. మా అత్తంటే నాకు చాలా భయం మేడం అని నా దగ్గరికి వచ్చింది. అత్తంటే భయం అని. ఆ అత్తని చూడగానే భయపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. నేను ఎట్లా బతకాలి? మా ఆయన ఎడ్డోడు, హ్యాండిక్యాప్డ్ అయినా. ఈమె అత్త సంపాదించి కోడలను పిల్లల్ని చూస్తుంది. అత్తంటే నాకు భయం అండి. అసలు ఎందుకు వచ్చినావైనా అంటే మా పిల్లలు సరిగ్గా లేరు ఎందుకని చూస్తే ఇది అత్తంటే భయపడుతూ పిల్లల్ని సరిగ్గా చూడడం మానేసింది. నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ పెంచుకుంది. అప్పుడు ఆ పిల్లలందరూ కూడా చదువుకోవడం మానేశారు, మళ్ళంటే చూడడం వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్స్కి అలవాటు పడ్డారు. ఈ విశ్వం మొత్తంలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవాలంటే సూసైడ్ చేసుకొని చనిపోతే బాగుందని నీవేదో సంఘటనలో ఒక వ్యక్తి అనుకుంటాడు. అతను సూసైడ్ చేసుకున్న టైంలో ఇతను పోతూ యాక్సిడెంట్ అయినా చనిపోతాడు. ఎందుకంటే ఆ భావాల విషయంలో తిరుగుతూ పోతుంటాయి. అంటే అప్ అండ్ డౌన్ తిరుగుతుంటాయి నాన్న. పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ తిరుగుతుంటాయి. మన విశ్వంలో మనం అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే సేమ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు నాన్న. చిన్న ఉదాహరణ చెప్తాను విను. భర్త ఏదో వ్యాపారం చేయడానికి పోతుంటే భార్య అంటుంది, మొన్న చేసిన వ్యాపారం చాలా ఇంకా మళ్ళీ చేసి మళ్ళీ మోసపోతావా అంటది. అనగానే అతని వ్యాపారంలో మోసం జరుగుతుంది. అంటే ఒక థాట్ ఎవరు అనుకుంటున్నారు? విశ్వం మొత్తంలో ఒకే ఆలోచనతో నడుస్తుంది. ఒకళ్ళ ఆలోచనలు కలుస్తాయి. ఒక కులం హత్య అక్కడ జరిగి ఇంకో కులం హత్య ఇక్కడ జరిగిందంటే ఆలోచన విధానము కలుస్తాయి. ఏకత్వంతో ఉన్నాము. విశ్వ నియమం ఏంటిదంటే ఏకత్వము. ఆ థాట్ లెవెల్స్ కలవగానే, ఆ ఏకత్వం రాగానే బయట ఏం బ్యాడ్ జరిగినా మనకు కూడా జరుగుతుంది. మనం కూడా తెలియకుండా, ఎందుకంటే ఆ ఫీలింగ్ కూడా మనకు వచ్చేసి ఉంటుంది మన మనసులో. అందుకనే జరుగుతుంది, లేకపోతే జరగదు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మహాకుంభమేళాలో జరిగిన స్టాంపేడ్ గురించి గొప్ప విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.